ఈరోజు మీడియా సమావేశానికి చేసినటువంటి నాటి పత్రికా సమావేశం నిర్వహిస్తున్న వారు జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ పటేల్ కులాసాయి గారు, అటుపక్కన జనరల్ సెక్రటరీ ఉతంకర లక్ష్మీనారాయణ గారు, అటుపక్కన మండల అధ్యక్షులు నాగరాజు గారు, ఆనందరావు గారు, నా పేరు నాగల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పక్కన జిల్లా సెక్రటరీ బద్దం కిషన్, కార్పొరేటర్ ఎర్రం సుధీర్ గారు, అటుపక్కన పుట్ట వీరేందర్ గారు. నిన్న ఏదైతే 11వ తారీఖు నాడు జరిగిన మొదటి ప్రెస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అని చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడలేదు. ఇంతవరకు ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అభిమానులు లేదు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ప్రకారం ఉన్న వాళ్ళు గతంలో గెలుచుకుంటూ వచ్చారు. మొట్టమొదటిసారి ముఖ్యంగా నేను కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు, మేము ఇన్ని గెలిచామని గెలిచామని. ఎన్నికలు అనేది పార్టీలకు రహితంగా నడుస్తాయి, మద్దతుదారులు గెలుస్తారు. ఆ మద్దతుదారుడు అనే వ్యక్తిని ఏ రకంగా ఐడెంటిఫికేషన్ చేస్తారంటే ఎన్నికలు అయ్యే వరకు ఏ పార్టీలో ఉన్నాడు అనే దాని మీద ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఈరోజు ఈ జిల్లాలో నిన్న జరిగిన ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మద్దతుదారు బోధన్ నియోజకవర్గంలో 28 మంది, రూరల్లో 20 మంది, కేవలం 187లో కేవలం 40 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు. అందులో నుంచి బోధన్లో 28 చేస్తే 13 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించారు, మద్దతుదారులను ఆదరించారు. దాంతోపాటు మిగతా దగ్గర కూడా 28లో మిగతా 15 దగ్గర భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొన్ని ఓట్ల తేడాతో పరాజయం చెందడం జరిగింది. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో 8 మన 6 మండలాల్లో 20 దగ్గర పోటీ చేయడం జరిగింది. అందులోకి 5 విజయం సాధించడానికి, మిగతా దగ్గర చాలా తక్కువ ఓట్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓటమి చెందడం జరిగింది. అంటే స్పష్టంగా కూడా 48 స్థానాల్లో మేము పోటీ చేయడం, దాంట్లో 18 స్థానాల్లో మా వాళ్ళు గెలవడం, అక్కడక్కడ రెబెల్స్ మా దగ్గర నుంచి 2-3 నిలబడడం వల్ల ఈ మిగతా స్థానాల్లో కూడా కొన్ని దగ్గర, ఉదాహరణకు ఒక మేజర్ మండల హెడ్ క్వార్టర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా మా పార్టీ సానుభూతి పడలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ 40% స్ట్రైక్ రేట్తో మేము ఈరోజు ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. రేపు జరగబోయే 2వ ఫేజ్ ఎన్నికల్లో ఇంకా అంతకన్నా మంచి మెజార్టీతో మేము ఇంకా ఎక్కువ సీట్లు తీసుకురావడం జరుగుతుంది. కానీ నేను కొన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పేది ఒకటే, నిజంగా మీకు ఆదరణ ఉంటే ఇలా చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీలో చేర్పించుకొని చాలా దగ్గర ఇవ్వాలి. మనం బాన్స్వాడ బోధన్ నిన్న ఎన్నికలు జరిగిన సందర్భాల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను పెట్టుకున్నాడు. ఆయన మద్దతుదారులు ఎప్పుడు తిరిగాడు ఆయన. అలాగే మన సుదర్శన్ రెడ్డి గారు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఎడిపెల్లి తీసుకున్నాడు. హెడ్ క్వార్టర్స్ గురించి చెప్తాను నేను. ఎడిపెల్లి హెడ్ క్వార్టర్ పెద్దది. సుదర్శన్ రెడ్డి పర్సనల్గా తీసుకొని ఎన్నో రకాలుగా అక్కడ ప్రలోభాలకు వదిలేయాలని చూశాడు, అక్కడ ఓడిపోయాడు. రెంజల్ తీసుకున్నాడు, రెంజల్ ఓడిపోయాడు. నీలా తీసుకున్నాడు, నీలా ఓడిపోయాడు. ఈ పక్కపొంటి జన్నపల్లి చిన్న గ్రామం, బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొని నిలబెట్టుకొని అక్కడ కూడా ఓడిపోయాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోస్రాని తీసుకున్నాడు. మోస్రాలో ఆయన పెడితే 12 వార్డు మెంబర్లు ఉంటే 11 మంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచారు. పర్సనల్గా వచ్చి కూర్చున్నాడు మోస్రాలు. పొతంగల్ మండల హెడ్ క్వార్టర్ అక్కడ తీసుకున్నా కానీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడ్డారు అక్కడ మా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు చాలా మంది గెలిచిన దగ్గర కూడా అక్కడ లోకల్ స్థానిక ఇష్యూల వల్ల భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఎక్కువ గెలిచారు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో ఉన్న వాళ్ళు ఎక్కువ గెలిచారు. కాబట్టి ఏదో ఇది చూసుకొని ముచ్చిపోవద్దు. ఎప్పుడైనా లోకల్ పార్టీస్ అధికార పార్టీకి ఫేవర్ ఉంటాయని కావు, గెలిచిన వ్యక్తులు అధికార పార్టీకి దగ్గర అవుతారు అంతే, అదొకటే ఉంది తప్ప వేరే ఆలోచన కాదు. కానీ నిన్న సోషల్ మీడియాలో కానీ విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఏదో వన్ సైడ్ పోతుంది అని చెప్తున్నారు. ప్రజలు 2 సంవత్సరాల్లోనే
కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మీరు చూడండి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎవరైతే నిలబడ్డారో అక్కడ ఎంత టఫ్ ఎలక్షన్ వచ్చిందో. మిగతా పార్టీ మద్దతుదారులతో వాళ్ళ కాంగ్రెస్ మేము మద్దతు ఇస్తున్నామని గెలిపించుకున్న వాళ్ళ సంఖ్య వాళ్ళు ఏదైతే 135 క్లెయిమ్ చేస్తున్నారో అలా హైయెస్ట్ అదే ఉందని చెప్పి మరొకసారి ఈ జిల్లాలో తెలుస్తున్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ అనుకూల పరిస్థితి లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరిగినా లేదు, సుదర్శన్ రెడ్డి గారు తిరిగినా దొంగ ప్రొసీడింగ్లు, కుల సంఘాలు బెదిరించుడు, అధికారులను ప్రలోభాలు పెట్టి అక్కడ ఎన్నికలు ఇది చేయడం, ఇంత చేస్తే వాళ్ళకి వచ్చిన పరిస్థితి అది. బీజేపీ ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ కాలేదు. మొదటిసారి 48 స్థానాల్లో మేము నిలబడితే అందులో నుంచి 20 స్థానాల్లో మా మద్దతుదారులు గెలిచారు. కొన్ని స్థానాలు అయితే మా వల్ల మాకు 2 పోటీలు ఉండడం వల్లనే కోల్పోయాం. ఇప్పుడు మిగతా దగ్గర 48 దగ్గర ఏదైతే పోటీ చేసిన దగ్గర ఉందో అన్ని దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో, ఓడిపోయిన స్థానాల్లో 2వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే బీజేపీ యొక్క బలం స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది? మేమేమో మా సిద్ధాంతం గట్టుకున్న మా వ్యక్తులు నిలబెట్టుకున్నాం. మీరు ఎవరు నిలబెట్టారు? గెలిచిన వాళ్ళు ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్యాండిడేట్లు దొరకలేదు చాలా దగ్గర. ఇలా చాలా దగ్గర క్యాండిడేట్లు దొరకక వేరే పార్టీ నాయకులను జాయిన్ చేసుకొని ఆ నాయకులను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇవాళ. కాబట్టి రేపు జరగబోయే 2వ ఫేజ్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కూడా ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ చర్మగీతం పాడే విధంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను గతంలో కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఆశలు చూపించి ఓటర్లను ప్రలోభాలు పెట్టి అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు సింబల్ ఎలక్షన్ ఉంటుంది. సింబల్ ఎలక్షన్ ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం 20-30 ఓట్లతో మా వాళ్ళు పోయిన దగ్గర ప్రతి దగ్గర మేము విజయం సాధించే అవకాశం ఉంటుంది. సింబల్ ఎలక్షన్లో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ సింబల్ ఉంటుంది. ఐడియాలజీ ప్రకారం ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా వస్తుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్ స్థానికంగా కులం ఉంటుంది, వార్డు ఉంటుంది, గల్లి ఉంటుంది, తరపు ఉంటుంది, చుట్టరికం ఉంటుంది, స్నేహరకం ఉంటుంది, నిలబడ్డ వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉంటుంది, నిలబడ్డ వ్యక్తి మీద చెడు అభిప్రాయం ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇదేదో కాంగ్రెస్ పార్టీ నాకు వన్ సైడ్ అని చెప్పి ఆలోచన లేకుండా ఈ ఎన్నికల్లో మేము నిలబడ్డ దగ్గర మంచి ఓటు బ్యాంక్ తోని మోసా సీట్ కానీ, ఎడబెల్లి సీట్ కానీ, నీళ్ళ లాంటి దగ్గర కానీ, మేజర్ గ్రామ పంచాయతీ ఏమున్నా కానీ అక్కడ గెలవడం జరిగింది. పొతంగల్ లాంటి దగ్గర, పొతంగల్ ఉదాహరణ చెప్తాను. ₹1 వచ్చలేను, ఒక పేదింటి బిడ్డ ఎదుటి నిలబడ్డ వ్యక్తి అప్పటి వరకు ఆ మండల పరిషత్తు, ఆ జిల్లా పరిషత్తు, అక్కడ పెద్ద నాయకుడు. అంటే ప్రజలు ఏ రకంగా తీర్పిస్తున్నారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. మొత్తం కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులందరి నుంచి దొంగ ప్రొసీడింగ్లు పంచుకుంటూ, కుల సంఘాలను బెదిరించుకుంటూ, మీరు అటు పోతే ఇంద్రమయ్యలు రావని చెప్తూ ఇంత చేస్తే వాళ్ళకున్న పరిస్థితి అది. వీళ్ళెవరూ గెలిచిన సర్పంచులు రేపొద్దున కాంగ్రెస్ పార్టీతో శాశ్వతంగా ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ గెలిచిన వ్యక్తులు సిద్ధాంత పరంగా, ఐడియాలజీ పరంగా బీజేపీ ఒక పక్షాన్ని ఉంటారు. ఇది గుర్తు చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్తా గారు మొన్న ఒక పత్రికా సమావేశం పెట్టి రాజకీయ ఉనికి కోల్పోతున్నారన్నా, లేకపోతే ఇందూరులో స్థానిక శాసనసభ్యుడు నిరంతరం ప్రజాసేవ చేస్తూ దైవ సేవే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ అని నినాదంతో ముందుకెళ్తున్న ధన్పాల్ సూర్యనారాయణ గారు ప్రజల్లో నాటకపోతున్న తెలియకుండా ఒక అసత్య ఆరోపణలు, 130 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కడికే తెచ్చినాం, ఏం తెచ్చినాం అని అడుగుతున్నాం. గణేష్ గుప్తా గారు, మీరు 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏం చేసారో ఏం చేయలేదో మాకు తెలియదు. ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ఇందూరు అభివృద్ధి కోసం ఏమన్నా అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. గణేష్ గుప్తా ఆ సెంట్రల్ లైట్లకు ఒక్కొక్క దానికి ₹35,000 పెట్టి ఏది ఆ టీఆర్ఎస్ కలది లైట్లు వేసి పీక్కపోయి మాత్రం తెలుస్తుంది కదా. ఒకటి ఆయన నినాదం మీద ఉంది అంటే అది చేయొచ్చు. భూ కబ్జాలు ఇవి తప్ప గణేష్ గుప్తా ఏం చేసిండ్రా నిజామాబాద్ అర్బన్కు గణేష్ గుప్తా అంటే ఇందూరులో ఏ పక్క పోయినా కానీ ఖాళీ స్థలం కనబడితే ఈ గణేష్ గుప్తా అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ దానకరుడైన ధన్పాల్ సూర్యనారాయణ అడుగుతున్నాడు ఏం చేసిండని చెప్పి కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నాను నేను ఇందులో. ఎందుకంటే
ఆయన చెప్పిండు నేను తెచ్చిన ఫండ్స్ కు ఇదేదో 2018 నుంచి 23 దాకా 61 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకుంటే అందులో 50% పనులు కూడా కంప్లీట్ చేసుకోలేదు 5 ఏళ్లలో. 50% వర్క్స్ కంప్లీట్ కాలేదు, 20% పార్టీ వర్క్స్ కంప్లీట్ అయినాయి, ఒక 30% అయితే పనులు ప్రారంభం కూడా కాలేదు. ఎమ్మెల్యే ధర్మాల్ సురేష్ గారు ఏర్పడటానికే 38 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు ఉన్నాయి. అందులోకి ఇచ్చి 60 కోట్ల రూపాయలకి ఇచ్చి 38,000 రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. బిల్స్ కూడా ఇప్పించుకోలేదు, వర్క్స్ కాదు బిల్స్ కూడా ఇప్పించుకోలేదు. ధర్మాల్ సురేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళను కాంట్రాక్టర్లను పిలిచి ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ బిల్స్ కోసం తిరిగి పెండింగ్ బిల్స్ ఇప్పించి కొత్త వర్క్స్ కంప్లీట్ చేసి ఆ యొక్క వర్క్స్ను ఆయన ముందుకు తీసుకుపోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. అట్లాగే సెకండ్ ఫేజ్లో 60 కోట్ల రూపాయలు నేనే జీవో ఇచ్చిన అన్నాడు. నేను ఒక విషయం చెప్తున్నాను మన గణేష్ గుప్తా గారికి, జీవోలు కాగితాలకు పరిమితమైంది, పనులు శాశ్వతంగా పరిమితమైంది. నువ్వు జీవో ఇప్పించడం వాస్తవం, కానీ జీవో ఇంప్లిమెంటేషన్ కాలేదు, టెండర్ కాలేదు, తర్వాత ఆగిపోయింది. ధర్మాల్ సూర్యనారాయణ గారు అట్టి టెండర్ కోసము ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి ఇన్ని లెటర్స్ రాసి ఏదైతే అప్పుడు మంజూరైన నిధులు జీవో విడుదలైందో దాని తర్వాత రద్దయిన సందర్భంలో మళ్ళీ తిరిగి తనే ఆ డబ్బులను మళ్ళీ ఫ్రెష్గా 60 కోట్ల రూపాయలు మంజూరు చేసడం జరిగింది. ఇది నిజమా కాదా అని మొదటిది నువ్వు మంజూరు చేయించిన 61 కోట్లల్లో 38 కోట్ల రూపాయలు అసలు నువ్వు డబ్బులు కూడా ఇప్పించలేదు. ఆ డబ్బులు ఇప్పించింది ధర్మాల్సిందే. రెండో 60 కోట్ల రూపాయలల్లా నువ్వు మంజూరు చేసినప్పుడున్న జీవో అమలైందా కాలేదని నీకు తెలుసు, అందరికి తెలుసు. మళ్ళీ ధర్మాల్సిన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఇచ్చేశాడు. ఇక ఎన్నోసార్లు గెలిచిన నుంచి ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఉందో దాని గురించి తను ఒక 50 లెటర్ రాస్తే 5 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరయ్యాయి. అవి 38, 60, 98, 5 ఒక 103 కోట్లు. అట్లాగే మరొకసారి అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ అది యుఐడిఎఫ్ ఫండ్స్ ఇప్పుడు కొత్తగా 32 కోట్ల రూపాయలు యుఐడిఎఫ్ లో మరి మంజూరై జీవో వచ్చింది. ఇది వాస్తవమా కాదా? ఇందులో అన్ని కూడా ప్రతి జీవో కాపీ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంది. ఇంకా దానికోసం అమృత్ స్కీమ్ కింద 162 కోట్లు వచ్చింది. అది తను చెప్పలేదు. అది అమృత్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం స్కీము, కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో నడిచే స్కీము 162 కోట్లు వచ్చినాయి. నుడా కూడా స్థానిక చైర్మన్ అయిన నుడా చైర్మన్ గారి ఇద్దరు పరస్పర సహకారంతో 23 కోట్ల రూపాయల వర్క్స్ తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నువ్వేదైతే డబుల్ బెడ్రూమ్ వంచకుండా నువ్వు పారిపోయినావో ఆ డబుల్ బెడ్రూమ్ పంచిన దాంట్లో కూడా డబ్బులు లేకపోతే అవన్నీ పాముల పుట్టలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారితే ధర్మాల్ సురేష్ గారు వెంబడబడి 1,25,00,000 రూపాయలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ రిపేర్స్ కోసం ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఇక్కడే పక్కనే ఉంటది ప్రగతి నగర్ శ్మశాన వాటిక అంటాం, దానికి 3,08,00,000 రూపాయలు మంజూరు చేయించి దాన్ని తీసుకురావడం జరిగింది. సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర ఎల్లమ్మగుట్ట ఆ బ్రిడ్జ్ అట్లే ఉంది. అది నిజామాబాద్ కు చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఎందుకంటే కొద్దిగా రైల్వే గేట్ ఉంటుంది, ఒక కంటేశ్వర్ గేట్ ఒకటే మాధవ్ నగర్ దగ్గర బ్రిడ్జ్ నడుస్తుంది కాబట్టి కంటేశ్వర్ దగ్గర ఒకటే రోడ్డు ఉంటుంది బయటకు వెళ్ళేందుకు, అది ఇబ్బంది ఉందని చెప్పి ఆ సోనీ బ్రిడ్జ్ కూడా 4 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. తను వచ్చిన తర్వాత నిత్యం కూడా హాస్పిటల్ వెళ్తే మీడియాలలో వస్తుంటే అక్కడ పెంచులు ఊడిపోయినాయని, లిఫ్ట్ ఖరాబ్ అయిందని, వసతులు లేవని చెప్పి తాను ఎంబడబడి 2,76,00,000 రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ మంజూరు చేయించి ఇప్పుడు పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ధర్మాల్ సురేష్ గారు ఈ 2 సంవత్సరాలు అధికారం ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇన్ని డబ్బులు తీసుకొచ్చాడు. మరి మీరు 10 సంవత్సరాల ఈ అర్బన్ నియోజకవర్గం చేసింది ఏంటి అని నేను అడుగుతున్నాను. చేతకైతే ధర్మాల్ సురేష్ గారు అభినందించండి, కానీ రాజకీయ ఆరోపణలు చేస్తే వేరే రకంగా ఆరోపించండి. కానీ ధర్మాల్ సురేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది ఓర్వలేక గణేష్ గుప్తా గారు తన ఉనికిని చాటుకునేందుకే ఇంటి ఆరోపణలు చేశారు. మేము దానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. గణేష్ గారు, మీరు ఇంకోసారి ఆరోపణ చేసే ముందు స్పష్టమైన ఆధారం, నేను ఇప్పుడు చెప్పిన ఏ వాక్యాలు కూడా మీరు ఫస్ట్ మంజూరు చేసిన 61 కోట్ల రూపాయల 38 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండనా లేదా, అధికార యంత్రాల దగ్గర ఉన్నాయి.
రెండోది మీరు జీవో ఇష్యూ చేసిన 60 కోట్ల రూపాయల డబ్బులు ఏవైతున్నాయో అది ఆ జీవో ఫెయిల్ అయిందో లేదో మీకు తెలుసు. దాని తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ధర్మాసున్నాయి గారు రెబ్బడబడి దాన్ని ఆ మంజూరు చేయించుకోవడం. మూడోది 5 కోట్ల రూపాయలు పర్సనల్గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి అది మనకు ఇవ్వడం. మళ్ళీ నాలుగోది 32 కోట్ల రూపాయలు కూడా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం. దీంతో పాటు అటు అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి దానికన్నా ముఖ్యం ఇటు చూస్తే మాధవనగర్ బ్రిడ్జ్ కావచ్చు, అటు చూస్తే అసపల్లి బ్రిడ్జ్ కావచ్చు, రోడ్ల విషయంలో కూడా ఆర్ఎండ్బి నిత్యం కూడా అధికారులతో ఆయన దగ్గర ఒక 50 లెటర్స్ రాశాడు ధన్పాల్ సున్నాయన గారు అర్బన్ కి సంబంధించిన వాడు. తనకేదైనా నిధులు వస్తే అభివృద్ధి చెందుతున్న కారణం గణేష్ గుప్తా గారి దగ్గర నిధులు వస్తే తను వెంచర్లేసే దగ్గర తన యొక్క కార్యక్రమాలు చూస్తుంటే, కానీ ధన్పాల్ సున్నాయన గారి నిధులు వస్తే ఏదైతే బలహీన వర్గాలు ఎక్కువ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మౌలిక వసతుల కోసం ఈ యొక్క డబ్బులు ఖర్చు పెట్టిందా లేదా మీరు అంటే ఇవాళ మీ ఆరోపణ నిరాధారణ ఆరోపణలు అని చెప్పి అర్థమవుతున్నాయి. రాజకీయాల్లో మీరు ఏ రకంగా మాట్లాడినా కానీ మీరు డెవలప్మెంట్లో చర్చకు వస్తామంటే సిద్ధం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోయిన నాయకులు ఇంకా ధన్పాల్ సున్నాయన గారు చెప్పలే మున్సిపాలిటీలో ప్రతి ఇయర్ నడిపించే జీతాల కాడికి ఏమైనా కానీ ఎమ్మెల్యే వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. అంటే ఈ డెవలప్మెంట్ నిజామాబాద్ లో మంచినీళ్ళకి ఇంత ఇచ్చినాం, కరెంటు బిల్లు ఇంత కట్టినాం, లేదు సఫాయిలకు ఇంత జీతం ఇచ్చినాం, అది చెప్పుకోలేదు ఎప్పుడు కూడా ధన్పాల్ సున్నాయన గారు. ఎమ్మెల్యేకి రావాల్సిన నిధులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ అలీ గారు సీఎం స్పెషల్ ఫండ్ అని చెప్పి అవి తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఆయన పెట్టుకుంటున్నా అవి చెప్పలేదు ధన్పాల్ సున్నాయన గారు. ఆయన చెప్పింది కేవలం తను చేసిన పనులు. మొదటి 60 కోట్ల 38 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, రెండో 60 కోట్లకు 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, మూడోది 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, నాలుగోది 32 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, అమృత్ స్కీము నుడా చైర్మన్ సహకారంతో స్థానిక నుడా చైర్మన్ సహకారంతో 23 కోట్ల రూపాయలు నుడాయి తీసుకురావడం. ఇవి వాస్తవమా కాదా అని మేము భారతీయ జనతా పార్టీ బహిరంగంగా అడుగుతున్నాము. కాబట్టి మరొకసారి ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోండి. అసత్య ఆరోపణలు అనేది పనికిరాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యే గెలిచిన ధన్పాల్ సున్నాయన గారు నిజామాబాద్ను అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయింది కాబట్టి అటు కేంద్రం నుంచి నిన్న కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి నిజామాబాద్ అర్బన్ కు సంబంధించి ఈ జిల్లా ఇందూరు జిల్లాకు సంబంధించి, ఎందుకంటే ట్రాఫిక్ కానీ బ్రిడ్జెస్ కానీ అన్ని అట్లున్నాయని చెప్పి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న గౌరవ శాసనసభ్యుడు ధన్పాల్ సున్నాయన గారు అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం ఏదో అంటే టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇది అవుతుంది. ఇంకా మేము వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాం. మేము చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అక్కనే రేపొద్దున ఇలా భాగవతాలు బయట పెడుతుంది. గణేష్ గుప్తకు బైపాస్ రోడ్లో ఎన్ని జాగాలు ఉన్నాయి మరి ఆమె స్టోరీస్ క్రైమ్ స్టోరీస్ లో నిజామాబాద్ ఇందూరు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల స్టోరీస్ ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు, కానీ వారు త్వరలోనే బయట పెడతారని మేము ఆశిస్తున్నాం. వారు చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మీద పడ్డట్టుంది, దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వస్తుండొచ్చు. రేపు పొద్దున అవి కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఆరోపణ చేసే ముందు మరొకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి అబద్ధపు ఆరోపణలు ప్రజలు ఇందూరు ప్రజలు మచ్చలేని వ్యక్తిగా ఉన్న ధన్పాల్ సున్నాయన గారికి ఏ విధంగా కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ, మేము చెప్పిన వాటిలో ఏదన్నా వాస్తవం లేదు అనుకుంటే మీరు బహిరంగ చర్చకొస్తే సిద్ధం అని చెప్పి గణేష్ గుప్తా గారికి తెలియజేస్తున్నాం.